పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. భీమవరం ఉండి లింక్ రోడ్డు విస్తరణ పనులకి శంకుస్థాపన చేశారు. పెద్దామిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో రతన్ టాటా సంస్మరణ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి లోకేష్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెంబర్ 1 ధనవంతుడిగా పేరు తెచ్చుకునేందుకు రతన్ టాటా ఎప్పుడూ ప్రయత్నించలేదని, వేల కోట్లు ట్రస్టు ద్వారా ఖర్చు చేసి ఎందరికో ఉపాధి కల్పించారని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. రతన్ టాటా చనిపోయే ముందు ఆయనని కలిసి వైజాగ్లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు లోకేష్ ఒప్పించారన్నారు. నెంబర్ 1 ధనవంతుణ్ణి, నెంబర్ 2 ధనవంతుణ్ణి అన్న ఆ రికార్డుల జోలికి వెళ్లకుండా సంపాదించిందంతా కూడా ఆ ట్రస్టుల్లోనే పెట్టి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు రతన్ టాటా గారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను లోకేష్ గారిని ఇలా ఆలోచిస్తున్నాను, మీరు తప్పనిసరిగా ఆ కాంస్య విగ్రహ ఆవిష్కరణకి, ఎందుకంటే అదే సమయంలో ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు లోకేష్ గారు టీసీఎస్ చంద్రశేఖరంతో ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుని ఈ స్థాయిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని డ్రాప్ చేసి దానికి ముందు బాంబే మీటింగ్లో 10,000 ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం క్యాంపస్కి సాధించటం, ఆ విగ్రహావిష్కరణకి సరైన వ్యక్తి నారా లోకేష్ గారనే భావించారు.